దేవుడా, ఆ ఎదవల వల్ల ఊర్లో అన్ని బార్లో ఉద్యోగాలు పోయినాయి. ముందు ఈ ఒక్క బారే, ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. బావా కొంచెం కడుపులో గడబిడిగా ఉంది, టేబుల్ నెంబర్ 13 దగ్గర సర్వ్ చేయవా ప్లీజ్. రేయ్, నువ్వు బార్లో కన్నా బాత్రూంలో ఎక్కువ ఉంటున్నావు. కస్టమర్లు తాగొదిలేసిన మంది ఆడటం మానే, కడుపు ఆపరేట్ చేస్తుంది. ఎదవా పోదలకే. వస్తున్నాడు రే, ఆడొస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మన్నా దొంగేదోలారా, ఇక్కడికి వచ్చారా? మీకు చస్తే మంది ఏమన్నా? కస్టమర్లు తెచ్చిన మంది నోట్లో పోయకుండా తీసుకెళ్ళడం పాపం పెట్టు. మేనేజర్ చెప్పండి సార్. చూడండి మేనేజర్, మాకు తెచ్చిన మందు మాకు ఇవ్వకంటే ఎలా తీసుకెళ్లిపోతున్నాడు, తెమ్మని చెప్పండి. రేయ్ వాళ్ళకి మందు పోయి. వీళ్ళకి నేను మంది ఇవ్వను సార్. రేయ్ నేను చెప్తున్నాను కదా, ఎవరు చెప్పినా మంది ఇవ్వను. రేయ్ నాకెదురు చెప్తారా? ఏంట్రా నన్నే కొడతారా? సార్ 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 ప్లీజ్ సార్, ఈ ప్రెస్టేషన్ లో ఏం చేస్తారో నాకే తెలియట్లేదు. ఈ అదల వల్ల నేనేం చేస్తానో నాకే అర్థం కావట్లేదు సార్. రే రే రే, నాకు అనుకున్నారేట్రా మీరు? మీకు ఏం అన్యాయం చేశాను రా? నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నారా? నగరంలో నయా మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంజారా హిల్స్ ఏఎస్ఐ సత్యనారాయణ నగరంలోని కొందరు యువకుల్ని గ్రూపులుగా తయారు చేసి స్టార్ హోటళ్లు, హైటెక్ బార్లకు పంపించి భారీ మొత్తంలో బిల్లు అయ్యేలా తాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టమని చెప్పి వాళ్లని అరెస్ట్ చేసినట్టు నటించి వాళ్ల నుంచి 1,500 తీసుకుని వదిలేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమిషనర్ ఈ స్కామ్ శంకర్, నల్లబాబు అనే ఇద్దరు సోమరిపోతులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ వారి ఫోన్ నెంబర్లు కూడా పోలీసులు విడుదల చేశారు. సత్యనారాయణ వ్యవహార శైలి మీద అనుమానం వచ్చిన వీళ్ళ పాకెట్లో ఏమన్నా చెక్ చేయండి రా, తీయండి, రికవరీ చేయాలి. జోబులు చేసి మర్యాద ఉండదు సార్. ఇవే దొరికినాయి సార్. రేయ్ వీళ్ళని ఎంత తన్నినా ఇంతకన్నా ఇంకేమీ రికవర్ చేయలేం. దీంట్లో సిమ్స్ తీసి కొత్త సిమ్స్ వేయండి రా. ప్రస్తుతం స్కామ్ సూత్రధారి సత్యనారాయణ స్పందన తెలుసుకుందాం. చెప్పండి సార్. పెళ్ళామే ప్రపంచంగా, జీతమే జీవితంగా బతుకుతున్న నాకు ఇద్దరు కరీనా కొడుకులు నన్ను ఈ ఉచ్చులోకి రాగి రొచ్చు చేశారు. కమిషనర్ గారండి, నన్ను గంట బయటికి పంపించండి. ఆ నా కొడుకుల్ని మర్డర్ చేసి మళ్ళీ లొంగిపోతానండి. చూసావా స్వప్న, మర్డర్ చేస్తారంటూ నిందితుడు సాక్షాత్తు కమిషనర్ గారినే పర్మిషన్ అడుగుతుండడం, పర్మిషన్ ఇవ్వాలా వద్దని కమిషనర్ గారు ఆలోచిస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నన్ను లాగారంటయ్యా ఈ ప్రెస్ వాళ్ళు. అంతే సార్, మీడియా ఎవరినైనా ఇరికించేస్తారు. మీడియా ముందు పరువు మొత్తం తీసేశాడు వీడు. వీడి మీద 10 సెక్షన్లు పెట్టి ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. అమ్మా, మీడియా ముందు నోరు రెప్పితే ఇంత డేంజరా? దీప్తి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ పై ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నారో చూస్తున్నావా? అమ్మా, మీడియాతో ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నాకు గురి శిక్ష పడుతురా? నేను నోరు తెరవనురా. ఏమండి, నిన్న నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ మర్చిపోయాను. ఏంటి అమ్మా, ఫోన్ అలా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టీకే. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి ఇదే దిగుండ్రి. ఇక పైసలు తీయరు. ఇంత డబ్బులు 150 అంటే ముసల్దానా? నువ్వు మర్యాదగా అడుగుంటే 150 కాదు 250 రూపాయలు ఇచ్చుండేదాన్ని. కానీ నువ్వు నా ఈగోని హట్ చేసావు. నేను ఒప్పుకున్నా అది ఒప్పుకోదు. ముసల్దానికి ఈగో ఏందే? ఏయ్, అసలే నాది కోనసీమ. నాతో పెట్టుకున్నావు అనుకో, నీ గుండెకాయ పీకి ఎండలో ఆరేస్తా. ఈ రాడు చూడండి. వయసు మళ్ళిన వాళ్ళ మీద ఏంట్రా నీ ప్రతాపం? పైలు వాళ్ళ లెక్క వచ్చినావు, పడుచునివే కదా, నీతో కొట్లాడమంటావా? పొద్దుగాలే యోగా చేసుకోక ఈగోలేదురా. ప్రశాంతంగా ఉన్న దగ్గర పరేషాన్ చేస్తుండ్రు. ఏంద్రా మీ లొల్లి? నువ్వు మానాడోకి వచ్చినావు, నీకు బి 4 తగిలించమంటావా? చెప్పు. తగిలిస్తావా? అంతుందా నీకు? ఏరియారా నీది? పంజాగుట్ట. పంజాల సురేష్ గౌడ్ తెలుసా? అరే గాన్ని ఎందుకు తెలియదు? ఈ ఆటో గౌడన్న పెట్టిన బిచ్చే. మీ అన్నకి కార్పొరేటర్ బిచ్చే ఎవడు పెట్టిండో ఎరికేనా? పోయి వాడినే అడిగే ఈ సుందరాజన్ అంటే ఏందో చెప్తాడు. అన్న సారీ అన్న. రే, ఒక్క ముచ్చట చెప్తా ఈను. ఈ ఈగోలు ఇంట్లో పెట్టి పగోండు కూడా ప్రేమించండి, లైఫ్ చక్కగా ఉంటది. ఏం సమజైందా? సమజైందన్న. పోరా, పోయి గిరాక్ చూసుకోబో. ఉంటా. ఓ
అరే తమ్మి నీ అవతారం చూస్తుంటే ఈ హైదరాబాద్ కొత్తలాగున్నావు. ఏ ఊరు తమ్మి నీది? నా పేరు గోపి అండి, మాది అమలాపురం అండి. ఏది గా అమలాపురమా? ఆ, అరే గా కోనసీమ కొబ్బరి బోండలు, పూతరేకులు, పులస చేపలు, గోదావరిల నీళ్లు. అరే ఆ స్వర్గసీమ గురించి చెప్పాలంటే ఈ దినం మొత్తం ఖర్చు అవుతుంది. దాదా మన ఇంటికి పోయి చాయ్ దాక్కుంటా వద్దండి, మాట్లాడతాం. మా మీద అంత అభిమానం చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఏంటి తమ్మి అట్లా అంటావు? నేను చూడంగానే ఎందుకో మంచిగా అనిపించింది. నా తమ్ముళ్ళు లెక్కున్నావు నువ్వు. సరే గాని ఇక ఆడబట్టు. ఈ హైదరాబాద్ లా నీకు సుట్టం ఉండను మరొక. మంచి చెడు ఏదైనా గాని ఒక్క ఫోన్ కొట్టి అన్న చూసుకుంటాడు. సరేనా? సరే. రే బండి తీరా. ఒరే రంగా, ఈ కుర్రాడు గోదావరి కుర్రాడంట, చూసావా? అవునమ్మా, చూస్తున్నానే. నువ్వు అలా చూస్తూనే ఉంటావు ఏదో కాన. తల్లిని అన్నని మాటలంటుంటే ఒక్క మాట కూడా అనలేకపోయావు. ఆ బాబు చూడు, గోదావరి జిల్లా పౌరుషం అంతా చూపించేశాడు. నీ నోరు ముందు నా నోరు చిన్నదైపోద్దని ఊరుకోననే అమ్మా. ఏడ్చావులే. సరే గాని ఒరే రంగా, మన మంగకి ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? భలేగుంటాడే అమ్మా. ఏదో కాన నేను చెప్పేదాకా నీ మైండ్ లో రానే లేదు. నీ నోరు ముందు నా నోరు చిన్నదైపోద్దని. ఒరే అబ్బాయి అబ్బాయి ఆగు. ఆడు ఆగేదాకా అమ్మ ఆగేలా లేదు. ఒరే రంగా, ఆడు గోదావరి కుర్రాడేనా? అవునే అమ్మా, మన గోదావరి బాబే. గోదావరి బాబు. గోదావరి కుర్రాడా నిన్నేంటి పిలుస్తుంటే పలకుండా అలా వెళ్ళిపోయావు? అంటే అది నాకు అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోయానండి. అది సరే గాని కుర్రాడా, నేను ఇక్కడ అడిగానని ఏం అనుకోమాక. మా మంగకి సంబంధాలు చూస్తున్నాము. నీలాంటి మంచి కుర్రాడి గురించి వెతుకుతుంటే నువ్వు కనబడ్డావు. నీకు అభ్యంతరం లేకపోతే ఊరెళ్ళాక మీ ఇంటికి వచ్చి అయ్యో మాట్లాడు. బామ్మ, నాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు బామ్మ. ఏం కుర్రాడా, మా మంగ బండగా ఉందనా? అయ్యో బామ్మ, దయచేసి అర్థం చేసుకోండి. నేను మా ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమిస్తుందని లెటర్ రాసి ఊరు వదిలి హైదరాబాద్ వచ్చింది. తన కోసమే పిచ్చోళ్ళ వెతుకుతున్నాను. అయ్యో, మా మంగ దురదృష్టవంతురాలు. ఎవరో అదృష్టవంతురాలు. ఇందు